శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మరి మార్పు పేరుతో దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైతుల బ్రతుకు మారల. తెలంగాణ ప్రభుత్వము రైతాంగం పట్ల అవలంబిస్తున్నటువంటి విధానం మారలే. అనేక రకాల హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతాంగం పట్ల ఎంత నిర్లక్ష్యంగా, ఎంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తుందో ఈరోజు ధాన్యం ప్రొక్యూర్మెంటు ఈ ప్రభుత్వ పనితీరుకు, రైతాంగం పట్ల వాళ్ళకున్నటువంటి చిత్తశుద్ధికి అర్థమవుతా ఉంది, అద్దం పడతా ఉంది. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వము, రైస్ మిల్లర్లు, అధికారులు, దళారీల మధ్యలో తెలంగాణ రైతులు విలవిలలాడుతూ ఉన్నారు. అంగట్లో అన్నీ ఉన్నప్పటికీ అల్లుని నోట్లో శనన్నట్టుగా ఈరోజు ప్రభుత్వం యొక్క చేతగానితనం కారణంగా, ప్రభుత్వానికి సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక లేని కారణంగా ఈరోజు రైతుల పంట చేతికొచ్చిన తర్వాత వానదేవుడు ఆగ్రహానికి గురవుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు యాత్ర చేసేంత వరకు ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నది. మంత్రుల ఛాంబర్లో, ఏసీ రూమ్లలో కూర్చున్నారే తప్ప ఈరోజు ప్రభుత్వం నుంచి ఎక్కడ వేసిన గొంగడి అన్నట్లుగానే ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వహించింది. మా పార్టీ గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు తిరుగుతున్నప్పుడు అప్పుడు ఈ ప్రభుత్వానికి చలనం వచ్చింది తప్ప అంతకుముందు ప్రకటనకు మాత్రమే పరిమితమైంది. గత 15-20 రోజులుగా చూస్తూ ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం లేదని. ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వము ధాన్యం సేకరణ కేంద్రాల్లో ఉండదు. ధాన్యం సేకరించేటువంటి పని, బాధ్యత, వ్యవస్థ అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశం. రాష్ట్రం ధాన్యం సేకరించాలి, రైస్ మిల్లర్లకు పంపాలి, మిల్లులు ధాన్యాన్ని ఆడించి వచ్చిన బియ్యాన్ని ఎఫ్సిఐకి ఇవ్వాలి. మరి ఈరోజు కేంద్రము ఎప్పుడు కానీ, ఇది కొత్తగా కాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కానీ, అనేక సంవత్సరాల నుంచి సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ ఒకటే విధానం. ప్రతి పంటకు ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూర్చొని మీ దగ్గర ఎంత ఉత్పత్తి వస్తుంది, మీ రాష్ట్రం నుంచి, మీ రాష్ట్రాల నుంచి ఎంత కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయగలుగుతుంది, దానికి కావాల్సినటువంటి గోడౌన్స్ ఏంటి, దానికి కావాల్సినటువంటి ఖర్చు ఏంటి, ఆ వచ్చేటువంటి పంటను ఏ రకంగా దేశానికి, ప్రజలకు ఉపయోగపడాలి, ఇవన్నీ కూడా చర్చించిన తర్వాత ఒక టార్గెట్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూర్చొని నిర్ణయిస్తారు. అది కొత్త ప్రక్రియ కాదు. దానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేంద్రంలో జరిగినటువంటి సమావేశంలో ఒక అంగీకారాన్ని కుదిరారు.